అండ్ ఈరోజు నేను తయారు చేసేది క్యాప్సికమ్ ఆలు కూర అండి. ఇది ఫ్రైడ్ రైస్లో బాగుంటుంది, చపాతీలోకి, మామూలుగా అన్నంలోకి కూడా బాగుంటుందండి. దీనిలోకి 2 క్యాప్సికమ్లు, కటే ఉల్లిపాయ, కటే టమాటా, కటే ఆలుగడ్డ వేసాను. జీలకర్ర, ఆవాలు, మిరపకాయ, కరివేపాకు పోపుకండి. దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, దీంట్లోకి ధనియాలు, జీలకర్ర, మిరపకాయ వేసి కచ్చాపచ్చగా మిక్సీ చేసుకున్నది కొంచెం పౌడర్ వేయాలి, అది టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం అక్కర్లేదని వాళ్ళకి ఈ కారం సరిపోతుంది, లేకపోతే కొంచెం కారం వేసుకోవాలి. నూనె, పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండి. ఇంతేనండి. స్టార్ట్ చేద్దాం. నూనె, దీంట్లోకి జీలకర్ర, ఆవాలు వేద్దాం. అవి చెట్లు ఆడిన తర్వాత ఒక్కటి వేసుకున్నాం. ఇది బాగుంటుందండి, అన్నంలోకి బాగుంటుంది, పుల్కాలోకి వాటికి కూడా భలే బాగుంటుంది. కానీ ఏంటంటే ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగుంటుంది మనం చేస్తే. మ్యాక్సిమం 90% అందరికీ తెలిసిందేను. కొంచెం నూనెగా అలా బాగుంటుంది కూర. అది చెట్లు ఆడుతున్నాక ఇంట్లోకి వేసుకోవాలండి. ఎందుకంటే పచ్చివి కదా అవి, క్యాప్సికం, అది ఉల్లిపాయ, అది ధనియాలు, జీలకర్ర, మామూలుగా మిరపకాయ గ్రైండ్ చేసాం కదా, అలా వేసుకోవాలి. కొంచెం మసాలా వాసనగా వస్తూ ఉంటుంది. దీంట్లోకి ఆలు వేసుకోవాలండి. ఒక్కటి కలుపుకుంటూ చాలా ఈజీ. టమాటా అట్లా వేయకుండా కొంచెం గ్రేవీగా కూడా వేసుకోవచ్చు. ఆనియన్, క్యాప్సికం. గ్రేవీగా కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం వాటర్ వేసుకొని ఉడికిగా చేసుకోవచ్చు. నేను పొడి ఆడుతూ చేస్తున్నాను. గ్రేవీగా కావాలనుకుంటే ఇక్కడ వాటర్ వేసుకోవచ్చండి. ఉప్పు, పసుపు, బాగా కలుపుకొని ఒక 5 minutes మూత పెట్టుకుందాం, మగ్గిపోతాయి. ఇందులో పెట్టుకొని ఒక 5 minutes మగ్గబెట్టుకున్నాం అండి. బాగా ఉడికింది ఉన్నట్ల స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఉల్లిపాయ, ఆ ధనియాలు, జీలకర్ర పోపులో వేసాం కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా గ్రేవీగా కావాలంటే ఇది టమాటాలు గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్గా వేసుకున్న టేస్ట్ సూపర్ వస్తుందండి. 2 days అయింది మా ఇంట్లో చేసి, నేను ఫ్రైడ్ రైస్ చేసి దాంట్లోకి చేసాను, భలే బాగుంది. అంతేనండి. మళ్ళీ మూత పెట్టుకోము. కావాలనుకున్న వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. ఇగో ఇంతేనండి. ఇలా పీసులుగానే టమాటా కూడా కావాలి అంటే ఇలా చేసుకోవచ్చు. కొంచెం కారం వేస్తున్నాను, చూసుకొని ఇష్టం అయితేనే వేసుకోండి, లేకపోతే పచ్చ గ్రైండ్ చేసిన ఫ్లక్సెస్ ఉంటాయి కదండి, అవి వాటిలోనే సరిపోతుంది. అంతేనండి. ఆలు, క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయ వేసానండి. షార్ట్ చేసుకొని చూపిస్తాను. ఇంతేనండి కర్రీ. దీంట్లో కొంచెం మెంతి కూర కూడా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అది పుల్కాల్లోకి చాలా బాగుంటుంది ఆ కూర.
అలానూ ట్రై చేయొచ్చు, ఇలానూ ట్రై చేయొచ్చు. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.